మై గాడ్, వీళ్ళంతా ఇక్కడికి వచ్చారేంటి? ఓ, పద్మకి నగలు కొనడానిక? సమయానికి బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే లోపల కనుకుంటుంటే. నమస్కారం సావిత్రమ్మ గారు. నమస్కారం అండి. మీకు రాక మాకు ఖుషీగా ఉంది, తోడా ఆశ్చర్యంగానూ ఉంది. ఆశ్చర్యం ఎందుకండి? మీలాంటి పెద్ద మనిషి మాది షాప్కి రావటం ఆశ్చర్యమే కదా. అదేమిటండి అలా అంటారు? మా ప్రొప్రైటర్ గారికి మీ నాన్నగారికి చాలా సాన్నిహిత్యం ఉంది కదా. ఆ స్నేహమే మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించింది. పద్మ పెళ్లి నగలు ఇక్కడే కొనాలన్నది ఈనాటి ఆలోచన కాదు. రాజీ, జయంతి, మీరు వెళ్ళి నగలు చూసుకోండి. బాబు, దగ్గరుండి చూసుకో. అలాగే నేను. షాప్ లోపలికి అంత ఫాస్ట్ గా వెళ్ళింది ఎవరు? ఒకవేళ మనోజా? అమ్మా, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. సరే. హలో, సామదిన, ఇది బాగుందా? సామదిన, ఇదేలా ఉంది? బానే ఉంది. బాగుంది కదా? సామదిన, నువ్వు కూడా పెట్టుకుని చూడు. సరే, ఇటుకు చూడు. బాగుందా? యా, ఇట్స్ నైస్. బాగుంది. ఇది తీసుకోనా? ఇది చూడు, అది చూడు, అది కూడా ట్రై చేయి. సరే. ఇది చూడు సామదిన. సూరికి పెళ్లి ఫిక్స్ అవ్వగానే శామ్ కోసం, లిల్లీ కోసం, నా కోసం షాప్ అంతా కొనేయాలి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత బాగున్నాయో. బాబు, ఏం కావాలి మేడం? నేను ముందు అడిగాను. ఇదే కదా మేడం? అగా, నేను ముందొచ్చాను. అదేంటక్క, నేను అక్కడి నుంచి చూసేస్తున్నాను. నేను కూడా అక్కడి నుంచి చూసా. నేను ఇంటి పెద్ద కోడలి పద్మ నగల కోసం వచ్చా. నేను పద్మ ఒక్కతే కదక్క, నాకు లిల్లీ ఉంది, శామ్ ఉంది. లిల్లీ పెళ్లి చాలా టైం ఉందిలే. శామ్ పెళ్లి కూడా ఉంది కదక్క. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది మేడం. మీకు కావాలంటే ఇంకోటి ఆర్డర్ చేసిస్తాం. అది నాకేం నచ్చలేదు, ఏం బాలేదు. ఇంకొకళ్ళు ఆర్డర్ ఇచ్చింది నాకు అస్సలు అక్కర్లేదు.
సముద్ర ఒకసారి ఇటు తిరుగు, నీకు పెట్టి చూస్తాను. నాకెందుకు పద్మ వదినా, పెళ్లి కూతురివి నువ్వు. అద్దంలో చూస్తే సరిగ్గా తెలియడం లేదు, నీ మెల్లో చూస్తే బాగా తెలుస్తుంది కదా, అందుకని. నీకు నచ్చినట్టేనా? లాకెట్ కూడా బాగుంది. సముద్ర ఇదెలా ఉంది? ఇది నీకు చాలా బాగుంది శ్యామ్. అంటే ఏంటి? ఇది మా పద్మకు బాలేదనా? నేను ఆ మాట అనలేదు పెద్దమ్మ. మరి నువ్వు అన్నదాలో అర్థమేంటి? ఇందులో అర్థం ఏముంటుంది? ఆ పిల్లకి బాగుంది అంటే పద్మకి బాలేదనే కదా. పెద్దమ్మ, నువ్వు ఉండరా సూర్య. ఏంటక్క వాడు అలా అండలో తప్పే ఉంది. వచ్చింది పద్మ పెళ్లికి నగలు కొంటానికి కదా. అయితే ఏంటి? అత్తయ్య గారు అందరికీ ఇష్టమైనవి నచ్చినవి కొనుక్కోమ చెప్పారు కదా. ఎవరికి నచ్చినవి వాళ్లే సెలెక్ట్ చేసుకోవాలి కదా. నా కోసం నగలు సెలెక్ట్ చేయమని పద్మని శామ్ అడిగిందా? అడగకపోయినా పద్మ పెళ్లి కూతురువి నువ్వు, ముందు నువ్వు నగలు తీసుకో అని చెప్పాలి కదా శాము. ఎందుకక్క ఎప్పుడు చూసినా ఆ పిల్ల మీద ఈర్ష్య పడుతుంటావు? నాకు అలాంటి అలవాట్లు లేవు. లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఏం చెల్లి, ఏంటి ఇంత కూడా చేస్తున్నావు? గొడవకి దిగింది నువ్వు అంటే నేను గొడవకి దిగిదన్నా? లేకపోతే నేను గొడవ పెట్టుకుంటున్నానా? ఇంకాపుతారా? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. అసలు ఇక్కడ కూడా ఏంటి గొడవ? నానమ్మ వింటే బాధపడతారు. నానమ్మ బాధలో ఉంటే నేనే కష్టపడి బతిమలాడి నానమ్మ మనసు మార్చాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా గోల చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నానమ్మ మనసు మార్చుకుంటుంది. అదే కనుక జరిగిందనుకోండి, నేను ఈ పెళ్లి చేసుకోను. తర్వాత మీ ఇష్టం. అదిగోండి నానమ్మ వచ్చేస్తున్నారు, మీరిద్దరు ఏం మాట్లాడద్దు. ఏమిటి? ఏమైంది? నగలు చూడ్డానికి వచ్చారా? గలగల మాట్లాడుకోవడానికి వచ్చారా? అత్తయ్య గారు అది మరేం లేదత్త, నేను ఈ నగ బాగుంది అన్నాను, చెల్లేమో ఆ నగ బాగుంది అంది, అంతే. నానమ్మ నువ్వు వచ్చి కూర్చో, రా. ఏమేం చూశారు? ఇది చూసాను నానమ్మ. బాగుంది, ఇంకోటి చూద్దాం. ఇంకా కొత్త డిజైన్లు ఏమైనా ఉన్నాయా బాబు మీ దగ్గర? ఉన్న వాటిలో బెస్ట్ మోడల్స్ ఇవే మేడం. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ఈ టైప్ కాదు. ఒకసారి మీ సేట్ గారిని రమ్మనండి. అలాగే మేడం. చెప్పండి సావిత్రమ్మ గారు. మీకు తెలియదేముందండి, మా పద్మ పెళ్లికి మేం పెట్టబోయే నగలు మా వజ్రపాటి వంశ ప్రతిష్టను 10 కాలాల పాటు 10 మంది చెప్పుకునేటట్టు ఉండాలండి. మా స్థాయికి తగ్గట్టు ఉండాలండి. అంతేకాదు, మా పద్మను చూసుకునే మెట్టింటి వాళ్ళు తన పుట్టింటి గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగేది కాబట్టి మీరు చూపించే ఆ నగలు మా మనవరాలికి వన్నె తెచ్చేలా ఉండాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సావిత్రమ్మ గారు. ఒక్క నిమిషం ఉండండి.
చూడండి అమ్మా. అమ్మమ్మ ఎందుకు అలా ఉంది? ఒకవేళ మనోజ్ ఏమైనా ప్లాన్ చేశాడా? అది అమ్మమ్మకు తెలిసిపోయిందా? అసలు నేను చూసింది మనోజ్నా కాదా? నేను ఈ విషయం అర్జెంట్గా తెలుసుకోవాలి. ఈ నగ ఇక్కడికి ఎలా వచ్చింది? ఒకవేళ ఇది హరికృష్ణ పని అయి ఉంటుందా? అత్త చాలా బాగుంది అత్త. ఎంత బాగుందో. అక్క ఏది ఒకసారి శామ్కి బాగుంటుంది. అమ్మా ఇది ఒకసారి నాకు ఇవ్వు. చూడు చూడు వేసుకొని చూడు. ఇలా పెట్టు. లీలావతి, అదిలా ఇవ్వు. సెట్ గారు, దీనికి సంబంధించి మిగిలిన నగలు కూడా ఉండుంటాయే. ఒకసారి అవి కూడా చూపిస్తే. ఆహా, ఇదొక్కటే ఉందమ్మా. దీనికి సంబంధించినవి ఇంకేమీ లేవమ్మా. అవునా? సరే, ఇది తీసుకోండి. అయితే ఇంకా మంచి మోడల్స్ ఏమైనా చూపించండి. వీలైతే ఇప్పుడు మీ చేతిలో ఉంది దానికి సంబంధించినవన్నీ ఇస్తే ఇంకా బాగుంటుంది. అలాగేనమ్మా, వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పద్మావతిన, నేను ఇప్పుడే వస్తాను. సరే. చెల్లి, ఇది ఎలా ఉంది? నాకు నాకు చాలా అందంగా ఉంది కదూ. ఆవు మెళ్ళు గంట కట్టినట్టుందక్క. బాగుందని చెప్తే నీ సొమ్మేం పోతుందో. అక్క చూడు, అది ఇంకా బాగున్నట్టుంది చూడు. చూడు, ఇది నా మెళ్ళో ఎలా ఉంది? గేదెకి అలంకరించినట్టుంది. నిన్ను అడిగాను చూడు, అంత నా కర్మ. అమ్మా, వచ్చింది నా పెళ్లి నగలు కొనడానికి కానీ మీ నగలు కొనుక్కోవడానికి కాదు. కాస్త చూడండి, గొడవ పడకుండా. నువ్వొక్క దానివి. అరే, అట్లా కాదయ్యా, నేను చెప్పినట్టు చెయ్యి. సేట్జీ, చెప్పండి సావిత్రమ్మ గారు. మీరిందాక నాకు ఒక నగ చూపించారు కదా, ఆ నగకు సంబంధించిన మిగిలిన నగలు కూడా నాకు చూపిస్తే. సెట్ మొత్తం లేదమ్మా. అదొక్కటి మాత్రమే ఉంది. అదొక్కటే ఉండడం ఏమిటి? ఉంటే సెట్ మొత్తం ఉండాలి కదా. ఉంటుంది, కానీ ఆ నగ మాది కాదు. అంటే? కాదమ్మా. మరెవరిది? అది మాకు తెలీదమ్మా. తెలియకపోవడం ఏంటండి? ఏమంటున్నారు మీరు? అది కాదమ్మా, ఆ నగ ఒక అమ్మాయి తెచ్చి ఇచ్చింది. ధర ఎంతో చెప్పమంది.
నేను ఇంకా హరికృష్ణే తెచ్చిపెట్టాడు అనుకుంటున్నాను. కాదా? అమ్మాయా? అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి ఎవరో తెలుసా మీకు? ఎందుకమ్మా? మరేం లేదు, ఆ సెట్కి సంబంధించిన మిగిలిన నగలన్నీ అమ్ముతుందేమో కనుక్కుందామని. ఎంత ధరైనా పర్వాలేదు. ఆ అమ్మాయి ఇది నగ అమ్మడానికి రాలేదు. ఆ నగకి ధర ఎంతో చెప్పమంది, అంతేనమ్మా. ఓ అలాగా. పోనీ ఇంకోసారి అమ్మాయిని కనుక్కోండి, లేకపోతే అమ్మాయి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ కనుక్కోండి. ఆ విషయం మేమే కనుక్కుంటాం. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు అడ్రస్సు నేను అడగనూ లేదు, ఆ అమ్మాయి చెప్పనూ లేదు. కానీ సావిత్రి అమ్మగారు, రేపు ఆ అమ్మాయి నగ కోసం వస్తుంది. కావాలంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ అండి. అది సావిత్రి అమ్మగారు, అలా జరిగింది. అది ఏంటి నాయనమ్మా, ఆ? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు బాబు. ఏమిటి, మన వాళ్ళంతా నగలు తీసేసుకున్నారా? ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సరే, మనం బయలుదేరదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చాలా సంతోషం. వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావు? మీ వాళ్ళంతా జ్యువెలరీ చూస్తున్నారు కదా? లేదు సార్, నేను మీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకమ్మా? సావిత్రమ్మ గారు రమ్మని చెప్పారా? పదమ్మా, వస్తున్నాను. అయ్యో అది కాదండి, అమ్మమ్మ మిమ్మల్ని పిలవలేదు. మరి మీ షాప్లోకి ఎవరొచ్చినా ఆ సీసీ క్యామ్లో రికార్డ్ అవుతుంది కదా. ఖచ్చితంగా అవుతుందమ్మా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అయితే ఒకసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? ఎందుకమ్మా? మీ వస్తువు ఏమైనా పోయిందా? కాదు సార్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని బయటికి వెళ్తుండగా చూశాను. తను కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. నహి బేటా, సీసీ ఫుటేజ్ చూపించడం కుదరదమ్మా. ఎందుకు సార్? అది మా బిజినెస్ రూల్స్కి కంప్లీట్ వ్యతిరేకం. కాదు సార్, ఆమె నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఒక్కసారి చూడాలి. ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ప్లీజ్ సార్. టీకై బేటీ, నీకోసం చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. राजा बाबू। हाँ सर। बैठो बैठो बैठो। टेल मी सर। आज का सीसी कैमरा फुटेज एक बार बच्ची को दिखाओ। ओके सर, ओके सर। दिखाओ। మీరు చూసుకోండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే సార్. దిఖాओ बेटा दिखाओ। ఓకే సార్। Madam, cam 1, this is cam 2,